హాయ్ కిడ్స్, ఇప్పుడు మనం వేర్ ఆర్ యూ స్వీటీ అనే టాపిక్ని చూద్దామా. ఫస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్ అంటే అక్కడ ఇచ్చిన బొమ్మని చూడండి. కింద బొమ్మ ఇచ్చారు కదా, అది చూడండి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. మరి ఆ బొమ్మ కింద బాక్స్లో, బ్లూ కలర్ బాక్స్లో క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. మరి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ బొమ్మని బాగా చూడండి, ఆ పిక్చర్ని. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే ఈ పిక్చర్లో, పైన ఇచ్చిన ఈ పిక్చర్లో మీకు ఏం కనపడుతుంది? ఏమేం కనపడుతున్నాయి? ఇల్లు అంటే హౌస్, ట్రీ చెట్టు, వాల్ గోడ, గ్రాస్ గడ్డి, బాయ్ అబ్బాయి, గర్ల్ అమ్మాయి, ఫాదర్ నాన్న, చైర్ కుర్చీ, న్యూస్ పేపర్ వార్తాపత్రిక, క్యాట్ పిల్లి. ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇంకా మీకు ఏమేం కనపడుతున్నాయో అవన్నీ కూడా చెప్పండి. సెకండ్ క్వశ్చన్, వై ఈజ్ ద కిటెన్ రన్నింగ్? మరి రెండో ప్రశ్నకు అర్థం ఏంటి? ఆ పిల్ల ఎందుకు పరిగెత్తుతుంది? ఎందుకు పరిగెత్తుతుందో ఊహించి చెప్పండి. థర్డ్ క్వశ్చన్, వై ఆర్ ద బాయ్ అండ్ ద గర్ల్ రన్నింగ్ ఆఫ్టర్ ద కిటెన్? మరి ఆ బాయ్ అండ్ గర్ల్ అంటే అబ్బాయి అమ్మాయి ఆ కిట్టెన్ వెనక ఎందుకు పరిగెత్తుతున్నారో ఆలోచించి చెప్పండి. ఓకే, లెట్ us గో టు ద నెక్స్ట్ పేజ్. మరి ఈ పేజీలో ఏం జరుగుతుందో చూద్దామా. అన్నింటికంటే పైన అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్ని చదువుదామా. లుక్ ఎట్ ద పిక్చర్ అంటే ఆ బొమ్మ వైపు చూడండి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అంటే ఆ ఇచ్చిన క్వశ్చన్స్కి, బొమ్మ కింద క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. మరి చూడండి, ఆ క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద బాయ్ ఆస్కింగ్ ద ఓల్డ్ మ్యాన్? అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుడు, ఒక తాత కనిపిస్తున్నాడు కదా. ఆ తాతని ఆ అబ్బాయి ఏమడుగుతున్నాడు? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఓల్డ్ మ్యాన్ సేయింగ్? మరి ఆ అబ్బాయి ఏమడుగుతున్నాడో ఊహించి మరి దానికి సమాధానం ఆ తాత ఏం చెప్తున్నాడో ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద గర్ల్ ఆస్కింగ్ ద విమెన్? మరి అక్కడ ఆ చిన్న పాప అక్కడున్న ఆడామని ఏదో అడుగుతుంది. మరి ఏమడుగుతుందో మీరు చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద విమెన్ సేయింగ్? మరి దానికి సమాధానంగా ఆ ఆడామ ఏం చెప్తుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ మీరు ఊహించి చెప్పగలుగుతారా? ప్రయత్నించి చూడండి. ఓకే చిల్డ్రన్, బాయ్.